ఎక్కడ చూడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అని ఒక బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి అది ఒక బ్రాండ్ అంటే బ్రాండే పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019లో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా రారా అని చెప్తే టీడీపీనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించలేరని విపరీతంగా ప్రచారించారు. లాస్ట్ ఓట్లింగ్ ఎలక్షన్స్ ఇంకా 3 రోజులు అనంగానే పసుపు కుంకం పేరుతోటి ప్రతి ఒక్కరికి డబ్బులు పంచారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా అకౌంట్స్ కాదు, చేతికి ఇచ్చేశారు. పసుపు కింద డబ్బులు వాడుతున్నాయి అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మీ అక్క చెల్లెమ్మలకి ఇస్తున్నారు అనే విధంగా డబ్బులు పంచారు. అయితే అప్పుడు కానీ ఏం క్రియేట్ చేశారు, ఈసారి కానీ టీడీపీ పార్టీ వచ్చింది, టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిద్దని ఒక సృష్టించారు. మొత్తం సర్క్యులేషన్ చేశారు, ఎక్కడ చూసినా టీడీపీ పార్టీ అనే విధంగా తయారు చేశారు. 2024లో కానీ అదే సృష్టించారు. మళ్ళీ టీడీపీ పార్టీ వచ్చింది, ఈసారి టీడీపీ పార్టీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని అసలు విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ మొత్తానికి బాబు గారిని 2024 కానీ మేము నమ్మమనే విధంగా తేల్చి చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ సృష్టించారు. ఎందుకంటే పథకాల రూపంలో కానీ ఆయన చేసిన మంచి పనులు కానీ, ఏదైతే సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, ప్రతి ఊరికి చూడండి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు, సచివాలయము, వెల్త్ క్లినిక్ సెంటర్స్ చాలా అంటే చాలా అద్భుతంగా సృష్టించారు. ఆయన ఎక్కడ చూడండి, చిన్న పిల్లలు కానించి అవ్వాతాతలు కానించి ఎవరిని అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారే అని ఒక బ్రాండ్ అయితే సృష్టించారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇండస్ట్రీ హైదరాబాద్ సృష్టించారు, విజనరీ అని చెప్పుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత క్రేజ్లో సగానికి సగం కానీ లేదనే చెప్పుకోవచ్చు. 100కి 100% ఇది వాస్తవం. కానీ మొత్తానికైతే ఈ ఏదైతే సృష్టించారు చూసారా, ఏదైతే టీడీపీ వచ్చిందని, అది ఉత్త ఫేకు. అంటే జనాలలో ఒక క్రియేట్ చేశారు. ఏదైతే మన ప్రశాంత్ కిషోర్ అన్నాడు కదా, ఈసారి రాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలలో ఎవరో తక్కువ లబ్ధి చేశారు, ఏం చేశారని. గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ వైసీపీ పార్టీకి చేశాడు. అంటే ఆ ప్రశాంత్ కిషోర్ ఏంటంటే డబ్బులు ఎవరిస్తే వాళ్ళ కోసం సపోర్ట్ చేసే వ్యక్తే తప్ప ప్రభుత్వాలని ఈయన నిర్ణయించే తట్టేం కాదు. మొత్తానికి గతంలో ప్రశాంత్ కిషోర్ పార్టీకి అండగా ఉండి గెలిపించారనేది అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారు, జనాలలో నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు, గెలిచాడు. అదేవిధంగా ఏదైతే చెప్పినకి 100కి 100% చేసి చూపించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ అనేది 100కి 100% ఆ క్రేజ్ ఎప్పటికి చెదిరిపోనేది ముద్ర అది.